పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు కూడా విశాఖని విధ్వంసం చేసేశారు. ముఖ్యంగా తీర ప్రాంత నియంత్రణ మండలి సిఆర్జెడ్ ఉల్లంఘనలు పాల్పడి తీర ప్రాంతంలో సాక్షాత్తు వైసీపీ నాయకులే పెద్ద ఎత్తున సముద్ర తీర ప్రాంతంలో కాంక్రీట్ జంగల్తో పాటు అక్రమ నిర్మాణాలు చేపట్టి సిఆర్జెడ్ ఉల్లంఘనలు పాల్పడ్డారని చెప్పి గత 6 ఏళ్లుగా పోరాడుతూ ఉన్నాం. విజయసాయిరెడ్డి వాళ్ళ కుమార్తెకి ఒక స్టార్ హోటల్ కట్టాలని భీమిలీలో సముద్ర తీర ప్రాంతంలో అల్సా మెరైన్స్ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థకు చెందినటువంటి భూమిని కొనుగోలు చేసి ఏదైతే అక్కడ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారో కోవిడ్ ఉన్నటువంటి సమయంలో అంటే ఆగస్టు 2021లో కోవిడ్ ఉంటుండగా పెద్ద ఎత్తున కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టినటువంటి విషయాన్ని బయట తీసుకొచ్చాం. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అప్పుడున్నటువంటి జిల్లా అధికారులకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని చెప్పి సముద్ర అలల కెరటాల దగ్గర 12 అడుగుల లోతు భూమి నుంచి ఇసుక మేటల నుంచి పెద్ద కాంక్రీట్ జంగిల్ చేస్తున్నారని చెప్పి ఫిర్యాదు చేసిన ప్రభుత్వం అధికారం ఉందని చెప్పి ఉత్తరాంధ్రలో నెంబర్ 2గా అప్పుడు ప్రభుత్వంలో వెళ్ళినటువంటి వ్యక్తి. దానిపైన హైకోర్టు వారు ఆర్డర్తో జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ వేయటం, కిందటి వారం జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ కూడా 5 సభ్యులతో కూడుకున్నటువంటి కమిటీ ఆ ప్రాంతాన్ని హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ దగ్గర నుంచి ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం, దాంట్లో డాక్టర్ మోటూరి శ్రీరామకృష్ణ గారు ప్రిన్సిపల్ సైంటిస్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ రీజనల్ ఆఫీసర్ విశాఖపట్నం, ఆయన డాక్టర్ శర్మ గారు వివిఎస్ చీఫ్ సైంటిస్ట్ సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ మెంబర్ ఆఫ్ ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ, అలాగే శ్రీ పివి ముకుందరావు గారు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విశాఖపట్నం, అలాగే శ్రీమతి సౌమ్య దుగ్గప్ప గారు సైంటిస్ట్ ఈ సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ డైరెక్టరేట్ చెన్నై నుంచి, అలాగే డాక్టర్ మురళీకృష్ణ గారు చిమ్మాట సైంటిస్ట్ ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్రీ క్లైమేట్ చేంజ్ సబ్ రీజనల్ ఆఫీస్ విజయవాడ దగ్గర నుంచి 5 సభ్యులతో కూడుకున్నటువంటి కమిటీ ఆ ప్రాంతాన్ని సందర్శించి పిటిషనర్గా నన్ను కూడా ఏం జరిగిందని చెప్పి విషయం తెలుసుకోవడానికి నన్ను కూడా ఆ యొక్క విజిట్కి ఆహ్వానించడం, నేను వెళ్ళటం జరిగింది. నిన్న కమిటీ ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. జాయింట్ కమిటీ గ్రౌండ్ లెవెల్లో ఎంతవరకు ఎన్విరాన్మెంటల్ కాంపన్సేషన్ ఆ యొక్క విజయసాయిరెడ్డి కుమార్తె చెందినటువంటి అవియాన్ రియల్టర్స్ పెనక నాహారెడ్డి వాళ్ళ భర్త పెనక రోహిత్ రెడ్డి చెందినటువంటి అవియాన్ రియల్టర్స్ సంస్థ ఎంత పెనాల్టీ వేయాలి, ఏ మేరకు మళ్ళీ
సముద్ర ఇసుక మేటల్ని యథాస్థితి తీసుకురావాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా యథాస్థితికి రావాలంటే ఏ మెజర్స్ తీసుకోవాలని చెప్పి కమిటీ సూచనలు చేసి ఫైన్ కూడా ఇంపోజ్ చేసింది. 1/8/2021 నుంచి 26/7/2025 వరకు 1455 రోజుల పాటు అక్కడ సముద్ర తీర ప్రాంతంలో కాంక్రీట్ నిర్మాణ పనులు జరిగాయని చెప్పి కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ యొక్క 1455 రోజులు వర్క్ చేసేందుకు గాను రోజుకి 1,20,000 రూపాయలు చెప్పిన 17,46,00,000 రూపాయలు జాయింట్ కమిటీ ఫైన్ ఇంపోజ్ చేసింది ఎన్విరాన్మెంటల్ కాంపన్సేషన్ ఏదైతే అవియాన్ రియల్టర్స్కి. చాలా అత్యంత దారుణంగా ఇసుక మేటల నుంచి కింద వరకు 10 అడుగుల లోతులో ఏవైతే కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారో ఆ కాంక్రీట్ నిర్మాణాలు పూర్తిగా తొలగించాలని చెప్పి అక్కడ ఎర్రటి గ్రావెల్ రాళ్ళు కానీ కాంక్రీట్ రాళ్ళు కానీ అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అక్కడి నుంచి తరలించేయాలని చెప్పి మళ్ళీ ఇసుక యథాస్థితిలో తీసుకురావాలి, దీని అంతటికీ కూడా 3 నెలల కాలంలో ఆ పని పూర్తి చేయాలని చెప్పి కూడా కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ డెబ్రీస్ ఎలా రిమూవ్ చేయాలి, అసలు ఆ ప్రివెంటివ్ మెజర్స్ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి ఇసుక మేటలు ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా కోస్తా నియంత్రణ మండలి 2011 నోటిఫికేషన్ విరుద్ధంగా ఎటువంటి నిర్మాణ అనుమతులు లేకుండా చేపట్టే నిర్మాణాలు పర్యావరణాన్ని సముద్ర తీర ప్రాంతాన్ని ఎంత స్థాయిలో దెబ్బతీసాయో ఈ ఒక్క రిపోర్ట్ బట్టి అర్థమవుతా ఉంది. 17,46,00,000 రూపాయలు ఎన్విరాన్మెంటల్ కాంపన్సేషన్తో పాటు జీవీఎంసీ అక్కడ ఏదైతే యంత్రాలు పెట్టి కాంక్రీట్ నిర్మాణాలని రిమూవ్ చేయడానికి 73,60,000 రూపాయలు కాంట్రాక్టర్ జీవీఎంసీకి చెల్లించాలని చెప్పి, అలాగే రెస్టోరేషను, రెమిడియేషన్ అండ్ రికలమేషన్ ఆఫ్ ద నేచర్ అండ్ ప్రిస్టిన్ ఎన్విరాన్మెంట్ టు ఇట్స్ న్యాచురల్ కండిషన్ within 3 months and till the time of restoration a penalty of rupees 1.2 lakhs may be levied on per day basis. జాయింట్ కమిటీ కూలంకుషంగా పూర్తి స్థాయిలో చర్చించి అవన్నీ కూడా సమీక్షించిన తర్వాత సూక్ష్మ స్థాయిలో ఎంత పెద్ద ఎత్తున అక్కడ పర్యావరణ నష్టం జరిగిందో డ్యామేజెస్ అసెస్ చేసి ఫైన్ ఇంపోజ్ చేసింది. ఒకవేళ కనుక 3 నెలల కాలంలో కనుక ఆ సంస్థ కనుక పనులు పూర్తి చేయకపోతే యథాస్థితి తీసుకురాకపోతే డబల్ ద ఎన్విరాన్మెంటల్ కాంపన్సేషన్ 34,92,00,000 రూపాయలు చెల్లించాలి అదనంగా ఈ యొక్క టాస్క్ కంప్లీట్ చేయడానికి అని చెప్పి ఏపీసీజెడ్ఎంఏకి అని చెప్పి కమిటీ సిఫార్సు చేసింది. ఇవన్నీ కూడా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి ఒక నివేదిక ద్వారాగా సబ్మిట్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి విజయసాయి విధ్వంసం విశాఖలో ఏ స్థాయికి తీర ప్రాంతంలో జరిగిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కోస్తా నియంత్రణ మండలి నోటిఫికేషన్ని అమలు చేయాల్సినటువంటి ఐఏఎస్ అధికారులు, జిల్లా అధికారి గారు ఏపీసీజెడ్ఎంఏకి సిటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి, వీళ్ళందరూ ఉంటుండగా బరి తెగించి మరీ చేసినటువంటి నిర్మాణాల వల్ల పర్యావరణ విధ్వంసం జరిగింది. సముద్ర తీర ప్రాంతంలో హై టైడ్ లైన్, లో టైడ్ లైన్ అని అంటాం అలలు, అవి కూడా ఈ గోడలు తాగేసి అటుపక్క సముద్రం నీరు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఇక్కడ మన కోస్టల్ బ్యాటరీ నోవోటెల్ దగ్గర నుంచి భీమ్లీ బీచ్ వరకు సుమారు 23 కిలోమీటర్ల మేర వైసీపీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో
పెద్ద ఎత్తున విధ్వంసం చేశారనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? ఈ యొక్క ప్రకృతి విధ్వంసం చేసినటువంటి అవియాన్ రియల్టర్స్ సంస్థతో పాటు జీవీఎంసీ అధికారులైన కోర్టుకు ఇంకో నివేదిక కూడా సమర్పించారు. అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీ అసోసియేషను మా కేసుతో పాటు ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యారు. సిఆర్జెడ్ ఉల్లంఘనలు పాల్పడ్డారని చెప్పి 5 రెస్టో బార్ల మీద పూర్తి స్థాయి నివేదిక కూడా ఇచ్చారు. హైకోర్టు వాళ్ళు ఏదైనా వాళ్ళకు ఉంటే అభ్యంతరాలు ఉంటే విన్నవించుకోమని కూడా చెప్పిన తర్వాత అన్ని కూలంకుషంగా వాళ్ళు విన్నపాలు విన్న తర్వాత 5 రెస్టో బార్లు బీజాగ్ రెస్టో బార్ ఒకటి భీమిలీ దగ్గర ఉన్నటువంటిది, ఇది వైసీపీ నాయకుడిదే. తీరం బీచ్ రిసార్ట్స్, ఇది వైసీపీ నాయకుడిదే. విరాగం రెస్టో బార్ గత ప్రభుత్వంలో ఇది వైసీపీ నాయకుడిదే. మెర్లిన్ కే రెస్టో బార్ మాజీ మంత్రి గారు తమ్ముడిది, వైసీపీ. దీంతో పాటు శాంక్టమ్ బీచ్ రిసార్ట్, ఇప్పుడు మాకు వైసీపీ మహిళా నాయకురాలు జిల్లాలో మా జీవీఎంసీ ఫ్లోర్ లీడరు, మొన్న కూటమిలోకి మా పార్టీలోకి వచ్చినటువంటి ఒక ఎక్సెప్షన్ మెంబర్ది, వీళ్ళందరూ కలిపి పూర్తిగా నో డెవలప్మెంట్ జోన్ సిఆర్జెడ్ ఉల్లంఘనలు పాల్పడ్డారని, ఎటువంటి అనుమతులు జీవీఎంసీ దాన్ని అప్రూవల్స్ తీసుకోలేదు, సిఆర్జెడ్ దగ్గర నుంచి తీసుకోలేదు, యథేచ్ఛగా అధికారం ఉంది కదా అని చెప్పి తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున గ్రౌండ్ వాటర్ కూడా డ్రా చేశారు, బోర్లు తవ్వేశారు సిఆర్జెడ్ ఉల్లంఘనల విరుద్ధంగా. ఇంత పెద్ద ఎత్తున ఉల్లంఘనలు పాల్పడి అక్రమ వ్యాపారాల కోసం వీళ్ళు చట్టాలు కూడా లెక్క చేయకుండా వ్యాపారాలు చేసుకుంటూ పోయారు. అందుకే జనసేన పార్టీ మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి మేరకు న్యాయ పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించాలి, భావితరాలకి విశాఖ నగరాన్ని అద్భుతమైన నగరంగా, ఒక సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో ఒక మంచి టూరిజం హబ్గా తీర్చిదిద్దాలని చెప్పి ఒక తపనతో పనిచేస్తున్నటువంటి గొప్ప నాయకత్వంలో ఇన్ని పోరాటాలు చేసుకుంటూ వస్తున్నాం. న్యాయ పోరాటాలు చేస్తుంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఆదేశాల మేరకు హైకోర్టు వారే ఆశ్చర్యపడేలాగా ఇక్కడ జరిగినట్టు పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విశాఖ ప్రాంత ప్రజల్ని పెద్ద ఎత్తున కలత వేసింది. ఇప్పటికైనా కానీ జిల్లా కలెక్టర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము కోరుతా ఉన్నాం, సిఆర్జెడ్ ఉల్లంఘనలు పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా, వాళ్ళు ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా, మొన్న కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఉదాహరణ చెప్తున్నాం, ఏదైతే పాత తాజ్ హోటల్ ఉందో పాత తాజ్ హోటల్లో గ్రౌండ్ వాటర్ డ్రా చేయడానికి బోర్ మెషిన్లు పెద్ద ఎత్తున అక్కడ యంత్రాలు పెడితే నేను సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారికి, ఏపీసీసీడీఎంఏకి, అలాగే ఎంఓఎఫ్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. గతంలో నోవోటెల్కి బోర్లు గ్రౌండ్ వాటర్ డ్రా చేయకూడదని చెప్పి హైకోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అక్కడ పక్కనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వెంచర్ ఏదైతే ఉందో ఆ నిర్మాణ పనుల్లో భాగంగా మళ్ళీ గ్రౌండ్ వాటర్ డ్రా చేయబోతూ ఉంటే నేను కంప్లైంట్ చేయడం జరిగింది, దాన్ని నిలిపేయడం జరిగింది. వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోవచ్చు, బల్క్ వాటర్ కనెక్షను జీవీఎంసీని అడిగి జీవీఎంసీకి తగిన మొత్తంలో డబ్బులు చెల్లిస్తే అధికారికంగా వ్యాపారస్తులకి, హోటల్స్కి అన్నింటికి కూడా నీరు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్రమంగా సిఆర్జెడ్ భాగంలో బోర్లు తవ్వడం, కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టడం, ఎటువంటి నిర్మాణ అనుమతులు లేకుండా
CRZ1 ఏరియాలోని CRZ3 ఏరియాలోని నో డెవలప్మెంట్ జోన్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టడం అన్నది రేపొద్దున పర్యావరణానికి మన తీర ప్రాంతానికి పెద్ద ఎత్తున ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం ఉంది. నిన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా చెప్తా ఉన్నారు, ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెడుతుంది, పూర్తి స్థాయిలో CRZ ఉల్లంఘనలు పాల్పడే వారిపైన చర్యలు తీసుకోవడానికి అన్ని విధాల చర్యలు చేపడతా ఉన్నాము, మీరు కూడా జిల్లా అధికారులకి మీరు అందరూ విన్నవించండి అని చెప్పి. ఎందుకంటే జరిగిపోయిన నష్టాన్ని మనం మళ్ళీ తీసుకురాలేం. జరగబోయేటువంటి నష్టం కానీ మళ్ళీ జరిగేటువంటి పనులు కానీ జరగకుండా CRZ ఉల్లంఘన పాల్పడే వాళ్ళపైన క్రిమినల్ కేసులు కట్టాలి. అందుకనే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా హైకోర్టు వారి ఆదేశాల మేరకు విజయసాయి గారి కుమార్తె సంస్థ మీద కేసు కట్టమని ఆర్డర్స్ ఇచ్చారు. భీమ్లీ కోర్టులో CC నంబర్ 488/2025 అవియాన్ రియల్టర్స్ ఏదైతే ఎన్విరాన్మెంటల్ డిస్టర్బెన్సెస్ చేసి వైలేట్ చేశారో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 1986 యాక్ట్ కింద CC కూడా ఫైల్ చేసి సూట్ ఫైల్ చేశారు సంస్థ మీద. అవియాన్ రియల్టర్స్ LLP, అలాగే పెనక నేహారెడ్డి, పెనక రోహిత్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు మీద వీళ్ళు కేసు కూడా హైకోర్టు ఆదేశాల మేరకు APCZMA మెంబర్ సెక్రటరీ కేసు కూడా ఫైల్ చేశారు. ఇంత పెద్ద ఎత్తున ప్రకృతి విధ్వంసం చేయకూడదు. వైసీపీ విధ్వంసానికి ఇప్పటికే విశాఖ నగరం పూర్తి స్థాయిలో సముద్ర తీర ప్రాంతం ముఖ్యంగా దెబ్బతిన్నది. కాబట్టి ఇటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా ప్రభుత్వాలు ఏమున్నా ప్రభుత్వ అధికారులకి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి మేము పర్యావరణానికి భంగం కలిగించేటువంటి కార్యక్రమాలు ఏ పార్టీ వాళ్ళు చేపట్టినా ఏ వ్యాపారస్తులు చేపట్టినా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం. పర్యావరణాన్ని కాపాడాలి, మన తీర ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. విశాఖను ఒక టూరిజం హబ్గా సిటీ ఆఫ్ డెస్టినీగా తీర్చిదిద్దాలంటే అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలని దృఢ సంకల్పంతో పనిచేస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పర్యావరణవేత్త, ఆ శాఖ మార్చులు, మా అధినాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రం నుంచి పర్యావరణం కాపాడడంలో కానీ CRZ నిబంధనల్ని పాటించాలని చెప్పి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే తీర ప్రాంతంలో అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఇవ్వబోతున్నారో వీటిలన్నింటికి కూడా CRZ ఉల్లంఘనలు పాల్పడకుండా, ప్రకృతి విధ్వంసం చేయకుండా విశాఖ తీర ప్రాంతాన్ని కాపాడాలని మేము కోరుతా ఉన్నాం. ఎటువంటి పర్మిషన్స్ GVMC దగ్గర నుంచి కానీ అలాగే APCZMA దగ్గర నుంచి కానీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ దగ్గర నుంచి కానీ ఎటువంటి అనుమతులు తీసుకోకపోవడం వల్ల హైకోర్టు వారు సీరియస్ అవ్వడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగిందని చెప్పి మీరే కాంక్రీట్ నిర్మాణాలు ఎంత లోతులో వేశారో చూశారు. అక్కడ ఉన్నటువంటి జీవరాశులు కూడా ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇంకా అక్కడ గూడు లేనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో విధ్వంసం చేశారు. ఇటువంటి విధ్వంసం అన్నది ఎప్పుడు చేయకూడదు, ఎక్కడ చేయలేదు కూడా. ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం భారతదేశంలో 17,46,00,00,000 రూపాయలు ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్ ఇంపోజ్ చేశారండి. ఒకవేళ 3 నెలల కాలంలో యథాస్థితిలో రెస్టోర్ చేయకపోతే దాన్ని డబల్ 34,96,00,000 రూపాయలు ఇంపోజ్ చేయమని ఉంది. ఖచ్చితంగా క్లియర్ చేయాలి, వాళ్ళు ఆ సంస్థ క్లియర్ చేయాలి. GVMC ఏదైతే GVMC నిధులతోని 74 లక్షల రూపాయల చిల్లర అక్కడ కాంక్రీట్ నిర్మాణాలు అవుతాయని చెప్పి అంచనా వేసి అవన్నీ చేశారో
వాటిలన్నింటిని కూడా రిమూవ్ చేయడానికి వాళ్ళు ఆ సంస్థ నుంచి డబ్బులు వసూలు చేయాలని చెప్పి హైకోర్టు వారు ఆదేశించారు. జీవీఎంసీ ఖర్చు పెట్టినట్టు నిధులను కూడా ఇప్పటికీ కూడా కాంట్రాక్టర్కి బిల్ పెట్టలేదని చెప్పి సగంలో మధ్యలో వర్క్ ఆపేశాడు. 55% వర్క్ చేసి 40% వర్క్ ఆపేశాడు. ఎస్, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు గతంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు ఇప్పుడు మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తికి చెందినటువంటి ఆ బారు ఇప్పుడు ఆయనకు సంబంధం లేదంటున్నారు. బట్ ఇప్పుడు మా పార్టీ చెందినటువంటి వ్యక్తులు కూడా 2 ఉన్నాయి రెస్టో బార్లు. ఏదైతే పార్టీ మారి మీ పార్టీలోకి వచ్చారో వాళ్ళు వేరే వాళ్ళకి సప్లీస్కి ఇచ్చారన్నది ఇక్కడ నుండి సారాంశం. ఇప్పుడు సంబంధం లేదంటే దాన్ని ఏ విధంగా మీరు? నేను వ్యాపార లావాదేవీలు ఆ డాక్యుమెంట్స్ లేకుండా నేనేం విమర్శించలేను, మాట్లాడలేను, నిరాధారమైనటువంటి ఆరోపణలు నేను చేయలేను. నా దగ్గర ఆ రోజు ఉన్నటువంటి ఆధారం, నా దగ్గర ఉన్నటువంటి జీవీఎంసీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, ఇవాళ ఉన్న స్థితిగతులు బట్టి ఇది ఎవరు చేసిన పర్యావరణ విఘాతం కలిగించేటువంటి సిఆర్జెడ్ ఉల్లంఘనలు పాల్పడి ఎటువంటి పర్మిషన్స్ జీవీఎంసీ తీసుకోకుండా నో డెవలప్మెంట్ జోన్లో కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టి యథేచ్ఛగా అక్రమంగా వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఎవరికైనా కానీ వాళ్ళ మీద పోరాడతాం. అంటే ఆ రోజు వాళ్ళు చూసినట్టు వైసీపీ ప్రభుత్వంలో అదొక దాని ఏంటంటే టూరిజం డెవలప్మెంట్ హబ్లో భాగంగానే అక్కడ మాకు కేటాయించింది. సో మేము వ్యాపారం చేయలేక మేము వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. సబ్ లీజులు ఇచ్చిన వాటికి రద్దు చేయమని చెప్పి టూరిజం కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మా టూరిజం మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. నిన్న మంగళగిరిలో కూడా నేను టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి అదేవిధంగా ఋషికొండ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ ఏదైతే సబ్ లీజులకి ఇచ్చారో వెంటనే రద్దు చేసి వెనక్కి తీసుకోమని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇంకొక విషయం, ఏదైతే ఇప్పుడు ఆగస్టు 6వ తారీఖున జరిగిపోయేటువంటి స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కూటమి ధర్మంలో భాగంగా గత స్టాండింగ్ కమిటీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేనకి ఒక్క స్థానం కూడా ఇవ్వకపోవడం అన్నది చాలా బాధాకరం అని చెప్పి మా పార్టీ అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ ఆఖరి పర్యాయం మళ్ళీ వచ్చినప్పటికీ కూడా స్టాండింగ్ కమిటీ ఎన్నికల గురించి కానీ అభ్యర్థిత్వాల గురించి కానీ జనసేన పార్టీకి ఇవ్వాల్సినటువంటి 3 స్థానాల్లో ఇవ్వకుండా ఏదైతే ఇప్పుడు ప్రక్రియ జరుగుతూ ఉందో ఇది చాలా అన్యాయం. 2 స్థానాలు ఉన్నటువంటి బీజేపీకి ఒక స్టాండింగ్ కమిటీ మెంబర్ ఇచ్చారు. 14 మంది సభ్యులు బలం ఉన్నటువంటి జనసేనకి ఒక్క స్టాండింగ్ కమిటీ మెంబర్ ఇవ్వకపోవడం అంటే ఇది ఎవరి కోసం, ఎవరికి సహాయం చేయడం కోసం, దేనికోసం అన్నది నాకైతే అర్థం కాలేదు. మొన్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ గారు కూడా పెద్దల నాగబాబు గారు సోమవారం మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది కార్యకర్తలందరికీ. సాక్షాత్తు మీటింగ్లో మా జిల్లా అధ్యక్షులు చెప్పారు, ఇప్పుడిప్పుడే మనకు సముచిత స్థానం లభిస్తూ ఉంది. దస్పల్లా హోటల్లో సమావేశం అయ్యా ఎమ్మెల్యేలందరమీ. ఒక స్థానం బీజేపీకి, 3 స్థానాలు జనసేనకి, 6 స్థానాలు టీడీపీకి అని. మరి ఏం జరిగిందో ఏంటో అభ్యర్థులను ఖరారు చేసినట్టున్నారు. ఎందుకంటే ఆ సమావేశానికి స్టాండింగ్ కమిటీ గురించి తెలియపరచడానికి కానీ, స్టాండింగ్ కమిటీ ఎన్నికల గురించి కానీ కూటమి పార్టీలు కానీ లేదనంటే మా పార్టీ వాళ్ళు కానీ నన్ను ఆ సమావేశాన్ని పిలవలేదు కాబట్టి ఆ పూర్తి సమాచారం తెలియకపోవచ్చు. ఒక్క స్థానం కూడా ఇవ్వకుండా జనసేన పార్టీ చెందినటువంటి కార్పొరేటర్లు వార్డులు అభివృద్ధి చెందాలంటే కనీసం సభ్యులు మన పార్టీ వాళ్ళు ఉంటే వార్డులు అభివృద్ధి చెందుతాయని చెప్పే ఉద్దేశంతో ఏదైతే ఆ యొక్క ఎన్నిక ప్రక్రియకి నామినేషన్ టైం అయిపోయిందో ఒక్క సభ్యుడు కూడా నామినేషన్కి వేసినటువంటి సాదిక్ కూడా వేసినట్టున్నాడు, మహమ్మద్ సాదిక్ అని. ఇప్పుడు ఆయన కూడా విత్డ్రా అవ్వమంటున్నట్టు వార్తలు ఏవో కథనాలు వస్తున్నాయి. అంటే కూటమి ధర్మం ఎందుకు తప్పారన్నది నాకైతే అర్థం కాలేదు. డిప్యూటీ మేయర్ కూడా పెద్ద ఎత్తున
మా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టి ఖచ్చితంగా జనసేనకు కావాలని తీసుకున్న తర్వాత గాజు గ్లాస్ సింబల్ మీద గెలిచినటువంటి వ్యక్తికి డిప్యూటీ మేయర్ సాధించుకున్నాం. డిప్యూటీ మేయర్ పదవి అన్నది పదవి కోసం కాదు. విశాఖ నగర ప్రజలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు, వీరమహిళలు జనసేనకి ఒక సముచిత స్థానం ఉండాలని చెప్పి భావించినటువంటి భావనని పార్టీ అధిష్టానానికి నేను తీసుకెళ్ళగలిగాను ఆ రోజు. ఇవాళ స్టాండింగ్ కమిటీ మెంబర్స్లో ఏదైతే మాకు కూటమి ధర్మంలో భాగంగా ముగ్గురు వాటా ఏదైతే రావాలో ఆ ముగ్గురు వాటా రాకుండా ఇక్కడున్నటువంటి నాయకత్వం ఎందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకుందో నాకైతే అర్థం కాలేదు. అది తీసుకోపోగా 4.5 ఏళ్లగా కౌన్సిల్ ఏర్పడడానికి ఇచ్చి పార్టీ సింబల్ మీద గెలిచింది మేము ముగ్గురమే. ఒకటి మా సోదరి బీసెట్టి వసంతలక్ష్మి, ఇంకోటి దల్లి గోవిందరెడ్డి, ఇంకోటి నేను. జనసేన పార్టీ సిద్ధాంతాలు మేము ఆవలింపజేసుకుని వైసీపీ ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాలు, అరాచకాలు, అవినీతి, అక్రమాల మీద కౌన్సిల్లోని, కౌన్సిల్ బయట మా పార్టీ బాణ్ణి వాణ్ణి వినిపించాం మేము. అలాంటిది చిత్తశుద్ధితో ఉన్నటువంటి ఒక ఆడబిడ్డ బీసీ మహిళ ఫ్లోర్ లీడర్ బీసెట్టి వసంతలక్ష్మిని ఆవిడ పనితీరు బాగోలేదని డిప్యూటీ మేయర్ గోవింద్ రెడ్డి మీద, ఇద్దరి మీద కొత్తగా వచ్చినటువంటి 11 మంది కార్పొరేటర్లు సంతకం పెట్టి వాళ్ళల్లో ఎవరికైనా ఇమ్మని చెప్పి లెటర్ ఇవ్వడం, అది ఎప్పుడో 10-15 రోజుల క్రితం ఇచ్చినటువంటి లెటర్ని నామినేషన్లు వేసినటువంటి ఆఖరి రోజున రిలీజ్ చేయడం. అసలు ఏం జరుగుతుంది? ఒక ఆడబిడ్డ పార్టీ కోసం చిత్తశుద్ధితో ఎటువంటి అవినీతి రిమార్క్స్ లేకుండా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు విశాఖ మహానగరపాలక సంస్థ ప్రజల తరపున అనేకమైన పోరాటాలు చేస్తే ఇప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి జగన్ సైనికులు ఎందుకు ఆ ఫ్లోర్ లీడర్ని తీసేయాలని చెప్పి రిపోర్ట్ చేశారో అసలు దీనికి గల కారణాలేంటో నాకు అర్థం కావట్లేదు. చాలా బాధగా ఉంది. విశాఖలో జనసేన పార్టీని బ్రతకనివ్వండి, బ్రతికించండి. పార్టీని సమాధి చేద్దామని చెప్పి అనుకుంటే అటువంటి అనుకున్న వాళ్ళని నేను సమాధి చేసేస్తాను. జనసేన పార్టీ గుర్తుపై, గాజు గ్లాస్ గుర్తుపై గెలిచిన వారికి అన్యాయం జరిగితే ఒక్కొక్క జన సైనికుడు హరిహర వీరమణిలాగా మారుతారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీలో ఒక్కరు కూడా పోటీ చేయకపోవడం వల్ల ఇది ఎవరి నాయకత్వ లోపం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. జీవీఎంసీలో జనసేన ముద్రని చెరిపేసేటువంటి కుట్ర జరుగుతుందేమో అని చెప్పి నాకు అనుమానాలు ఉన్నాయి. అలా జరుగుతున్నప్పుడే నేను పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళి ఆ ఫలితంలో భాగంగానే డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి గారికి గాజు గ్లాస్ గుర్తు మీద గెలిచినటువంటి జన సైనికుడికి, పార్టీ లాయలిస్టులకి ఆ రోజు పదవి తెచ్చుకున్నాం. ఇప్పుడు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో జనసేనకి ఒక్క స్థానం కూడా ఇవ్వకపోవడం ఈ జిల్లా నాయకత్వంలో లోపం అనుకోవాలా? ఎవరికి మేలు చేద్దాం అనుకోవడం కోసం ఇది పనిత చేస్తున్నారు అనుకోవాలా? జనసేన పార్టీలో వైసీపీ కోవట్లు ఉన్నారు. వారి వల్ల పార్టీకి నష్టం కలిగేటువంటి ప్రమాదం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈ విషయంలో పార్టీ హైకమాండ్ పూర్తి స్థాయిలో దృష్టి సారించి చర్యలు చేపట్టాలని చెప్పి మా పార్టీ అధిష్టానాన్ని కోరుతా ఉన్నాను. పార్టీ గుర్తుపై గెలిచిన వాళ్ళ దగ్గర నుంచి ఆ పదవులు తీసుకునేది. పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళకి ఎంతటి సముచిత స్థానమైన ఇస్తాం, గౌరవిస్తాం, మేము తగ్గి ఉంటాం. మా నాయకుడు పార్టీ సిద్ధాంతాలు నచ్చి వేరే పార్టీ నుంచి వచ్చేటువంటి వ్యక్తులకి. కానీ జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి పదవిని తీసుకొని
ఆ పదవులు తీసేయాలనుకొని ఆ పదవులు తీసుకుంటానంటే ఊరుకునేదే లేదు, సహించేదే లేదు. ఆ రోజు డిప్యూటీ మేయర్ పదవి గురించి ఏ విధంగా అయితే పోరాడామో ఇవాళ ఫ్లోర్ లీడర్ పదవిని కాపాడడంలో కూడా అదే విధంగా నేను నిలబడతాను. నేను పార్టీలో జన సైనికులు ఎవరో, జగన్ సైనికులు ఎవరో హైకమాండ్ గుర్తించి ఇప్పటికైనా పార్టీకి నష్ట నివారణ చర్యలు చేపట్టి ఖచ్చితంగా ఇటువంటివి మళ్ళీ ఒక ఆడబిడ్డ మీద, ఒక బీసీ మహిళ మీద ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తిని తీసేయాలని చెప్పి వైసీపీని వచ్చేటువంటి వాళ్ళు లెటర్ ఇవ్వడం అంటే ఈ యొక్క మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకూడదు. మీకు పార్టీ మంచి ఉన్నతమైన స్థానాలు ఇస్తే మేము స్వాగతిస్తాం, మేము గౌరవిస్తాం, హక్కును చేర్చుకుంటాం. కానీ గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేసేటువంటి వ్యక్తిని కనుక తీసేసి ఆ పదవిని మీరు ఆశించి కొట్టేయాలన్నటువంటి నీచమైనటువంటి రాజకీయ కుట్ర కనుక జరిగితే ఎటువంటి పరిస్థితుల్లో ఊరుకునేదే లేదు. ఎందుకంటే జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ అభిమానులు అందరూ కూడా మనసు కూడా బాధపడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి 3 స్టాండింగ్ కమిటీ మెంబర్లు ఇవ్వలేదు. గత స్టాండింగ్ కమిటీ మొండి చెయ్య. ఎందుకు కూటమి ధర్మం ఎందుకు తప్పుతున్నారు? బికాజ్ ఆఫ్ జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వాళ్ళు కూడా ఆ వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల కాబట్టే అని చెప్పి అనుకుంటా ఉన్నాను. అందుకే వాళ్ళు ఏకమయ్యి పార్టీ సిద్ధాంతాలకి, పార్టీ నిబంధనలకి, అధినాయకుడి ఆదేశాలకి, అధినాయకుడు ఏ స్ఫూర్తితో అయితే పార్టీని పెట్టారో వాటికి అనుగుణంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇవాళ బాధ పెట్టి కించపరిచేటువంటి కార్యక్రమం జరిగితే ఎటువంటి పరిస్థితుల్లో ఒక జన సైనికుడిగా నేను ఊరుకునేది అయితే లేదని చెప్పి కూడా ఇవాళ చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇటువంటి చర్యలు మానుకోవాలి. మీ రాజకీయ భవిష్యత్తు కోసం కూటమి ధర్మం పాటించాలి. అదే విధంగా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గౌరవంగా సీనియర్లను కానీ పార్టీ విలువ ఇచ్చేటువంటి వ్యక్తులను కానీ గౌరవప్రదంగా చూడాలని కూడా మేము కోరుతా ఉన్నాం. మేము జగన్ సేన నుంచి వచ్చినటువంటి కొంతమంది నేతలు ఇవాళ జనసేన పార్టీని కొంత దెబ్బతీసేటువంటి కుట్ర జరుగుతుంది అనేటువంటి భావన నాకు ఉంది. జరుగుతున్న ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను చూస్తూ మీ పార్టీ అధ్యక్షుడే మా సిద్ధాంతాలు ఫాలో అయ్యి ఉంటే ఉండండి లేకపోతే పొమ్మండి అంటున్నారు. నిన్న వచ్చినటువంటి నాగబాబు గారు కూడా మైకులు లాగేసుకోండి, మీరు మాట్లాడడానికి వీల్లేదని. పార్టీ అధిష్టానంలో ఉన్నారంటే కింద వాళ్ళు ఏం చేయగలరు? దాన్ని మీరు ఎలా పార్టీ అధిష్టానం పార్టీ యొక్క సిద్ధాంతాలు లోబడి పనిచేసే వాళ్ళు ఉండండి. పార్టీ నిర్ణయం శిరోధార్యం. బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్, బాస్ ఈజ్ సుప్రీం. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయానికి శిరోధార్యంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా పార్టీలు ఉండొచ్చు. లేదనంటే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలతో కనుక ఉన్నటువంటి వ్యక్తులైతే ఖచ్చితంగా వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి వేరే మార్గం చూసుకోవచ్చు అనేటువంటి ఇండికేషన్ కూడా మొట్టమొదట్లోనే ఇవ్వడం జరిగింది. మీ అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి, ఆయన పోరాట పటిమ నచ్చి, ఆయన యొక్క పార్టీలో ఉన్నటువంటి విలువలతో కూడుకున్నటువంటి పార్టీ కాబట్టి ఇవాళ ప్రశ్నించే గణం మనకు ఉండాలి. తప్పు చేసిన వారు సొంత పార్టీ వాళ్ళైనా సొంత మనుషులైనా మనం ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని విడిచిపెట్టకూడదు, వాళ్ళని నిలదీయాలి. మనం ప్రజల కోసం ఏర్పాటు చేసిన జనం కోసం పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ అని చెప్పి మా అధినాయకులు అనేకమైనటువంటి సమావేశాల్లో చెప్పడం జరిగింది. మీకు ఫ్లోర్ లీడర్ తప్పించడం అయినా లేదా ఇప్పుడు స్టాండింగ్ కౌన్సిల్లో మీ కోట మీకు రాకపోవడానికైనా అధిష్టానం నుంచి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ వారికి ఏమైనా వచ్చుండొచ్చు కదా మీ పార్టీ అధిష్టానం నుంచి? ఆ సమాచారం ఏదైనా ఉంటే మాతో సభ్యులుగా నాకు కూడా డిస్కస్ చేయాలి కదా. మీరు చెప్పిందే వాస్తవం అయితే నేను ఒక సభ్యుడిని మనం మాకు తీసుకోవాలా వద్దా అన్నది పార్టీ నిర్ణయాన్ని ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకత్వం మాతో డిస్కస్ చేసి మాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే కౌన్సిల్ సభ్యులు మేము అందరికీ కూడా పిలిచి కూర్చోబెట్టి మన పార్టీ బాస్ ఇలా చెప్పారు, పార్టీ అధిష్టాన నిర్ణయం ఇదని చెప్పి చెప్పాలి. అలాగే కాకుండా సోమవారం నాడు జరిగినటువంటి బహిరంగ సమావేశంలో సాక్షాత్తు పార్టీ జిల్లా అధ్యక్షులే మనం 3 స్థానాలు తీసుకుంటున్నాం, స్టాండింగ్ కమిటీ స్థానాలు 3 కేటాయించారని చెప్పి బహిర్గతంగా నిండు సభలో స్టాండింగ్ కమిటీ మెంబర్స్ గురించి ఆయన చెప్పినటువంటి మాటలు తర్వాత రోజు ఏమైనాయి అని చెప్పి నాకు అనుమానం ఉందని చెప్తున్నా. అసలు ఆమె చేసినటువంటి తప్పేంటి?
వీళ్ళెవరు కంప్లైంట్ చేయడానికి, ఈయనెవరు పైకి పంపించడానికి? ఆ లెటర్ని బయట పెట్టడం ఏంటి? లెటర్ ఇచ్చింది ఎప్పుడు? ఏదైనా ఉంటే మా పెద్దలు నాగబాబు గారు వచ్చారు మన సోమవారం. ఈ 11 మంది వెళ్ళి నాగబాబు గారితో చెప్పొచ్చు వీళ్ళు బాధ ఏదైనా ఉంటే. వీళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఖచ్చితంగా పార్టీ మంచి ఉన్నత స్థానం ఇస్తుంది, ఉన్నత పదవులు ఇస్తారు పార్టీ. నిర్ణయం మాకు వెల్లడించలేదు. చెప్పాల్సిన అవసరం ఉంది, చెప్తున్నారు కూడా. ఇది స్టాండింగ్ కమిటీ నామినేషన్ల ప్రక్రియ అయిపోయిన తర్వాతగా స్టాండింగ్ కమిటీ గురించి ఎంతమంది సభ్యులను ఇచ్చారో తెలుస్తుంది. స్టాండింగ్ కమిటీ నామినేషన్ ప్రక్రియ కాకముందర సభ్యులు 3 ఉన్నామని చెప్పి మా జిల్లా అధ్యక్షులు చెప్పారు. చెప్పిన తర్వాత అసలు ఆ 3 మెంబర్లు లేకుండా, నామినేషన్ లేకుండా అసలు ఎందుకు ఈ విధంగా కూటమి ధర్మం తప్పారని చెప్పి మేము మాట్లాడుతున్నాం. ఒక నిమిషం. అన్న ఒక్క నిమిషం ప్రెస్ మీట్ ఉంది. ఒక్క నిమిషం. నాగబాబు గారు కానీ మా పార్టీ పెద్దలు కానీ ఎవ్వరూ కూడా ఏ కార్యకర్తని, జన సైనికుడిని, వీరమహిళని ఎవరిని గసరలేదు. కేవలం అవన్నీ కూడా మీరు రూమర్స్ క్రియేట్ చేశారు కొంతమంది. ఆయన అందరికీ ఎవరు భావాలన్నా, ఎవరు కష్టాలు ఏమన్నా చెప్పండి అని చెప్పి ఆయన అవకాశం ఇచ్చి మాట్లాడించేటువంటి గొప్ప స్వేచ్ఛ కలిగినటువంటి పార్టీ మాది. అందరూ కూడా వాళ్ళు ఇబ్బందులు ఏమున్నాయో వాళ్ళు వ్యక్తపరిచారు. ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏంటేంటి లోటుపాట్లు ఉన్నాయని చెప్పి అడిగి తెలుసుకున్నారు. అలాగే అడిగి తెలుసుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందో ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత? మా పార్టీ కాకుండా మా పార్టీ అధినాయకత్వం కార్యకర్తలకి, జన సైనికులకి వాళ్ళకి జరుగుతున్నటువంటిది ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పనులుంటే అడిగి తెలుసుకునేటువంటి గొప్ప సంస్కృతి మా పార్టీ అధినాయకుడికి ఉంది. అదే మా పార్టీ అధినాయకుడికి ఇవాళ రాష్ట్ర ప్రజల మనల్లో ఇవాళ గెలుచుకున్నాడు ఆయన. అది మీకు ఒక రెండు అంశాలు క్లారిఫికేషన్ ఇవ్వాలి. 2 అంశాలు మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఏదైతే ఇదే మేఘాలయ హోటల్ దగ్గర గత పాత్రికేయుల సమావేశం దగ్గర బయటన పాత్రికేయుల సమావేశం దగ్గర కొంతమంది మహిళలను తీసుకొచ్చి వైసీపీ నేతలు ఏదైతే కుట్రపూరితంగా ధర్నా చేయించారో వాళ్ళు ఆ రోజు మాట్లాడిన మాటలు కానీ ఆ మరుసటి రోజు నాడు జరిగినటువంటిది కానీ మీకు తెలియజేయాలని చెప్తున్నాను. ఇది ఆ 2 ఆర్పీలు ప్రభుత్వ ఉద్యోగులని, ఆ 2 ఆర్పీల జీవీఎంసీలో ఉన్నటువంటి 22వ వార్డు ఆర్పీలు ప్రభుత్వ ఉద్యోగులు భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎంక్వైరీ చేశారు. తేజ్ భరత్ గారు ఐఏఎస్ మెప్మా ఎండి త్రిసభ్య కమిటీ వేశారు. త్రిసభ్య కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ ఏదైతే ఇక్కడ ప్రెస్ మీట్ దగ్గర గొడవ చేసి నెక్స్ట్ డే కమిటీ ఏదైతే వేశారో రాష్ట్ర ప్రభుత్వం, ఆ కమిటీ విచారణ చేసిన తర్వాత విచారణలో నా మీద ఎలిగేషన్స్ చేసి వాళ్ళిద్దరు ఆర్పీలు కూడా స్వయంగా వాళ్ళ స్వహస్తాలతో రాసిచ్చారు. వాళ్ళు భర్తలు ప్రభుత్వ ఉద్యోగులని, వాళ్ళు ఆర్పీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నామని, ఎవరైనా సరే మా సభ్యుల్లోని కొత్త ఆర్పీని సెలెక్ట్ చేసి ప్రభుత్వం నియమించాలని చెప్పి ఇది రాజకీయ కుట్రలో భాగంగా నేను చేస్తున్న పోరాటాలని అడ్డుకట్టేయడానికి చేస్తున్నటువంటి దాంట్లో భాగం అని చెప్పి చెప్పడం అదొకటి. రెండో అంశం, నిన్న నేను హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టుకి వెళ్తే మా వార్డులో ఎవరో పేదల ఇల్లు తీసేస్తున్నారని చెప్పి మాట్లాడతారు. 22వ వార్డులో రజికల వీధి ఏదైతే ఉందో పిఠాపురం కాలనీలో, అక్కడ నివాసంలో ఆక్యుపెన్సీలో ఉన్నటువంటి జీవీఎంసీ ఓపెన్ సైట్లో వాళ్ళందరికీ కూడా ఏ ఒక్కరిని కూడా వదిలేయకుండా వాళ్ళకి ఇల్లు కేటాయించడం, వాళ్ళ ఇళ్లలో ఉండడం కూడా జరిగింది. మా ఎమ్మెల్యే వెల్లపూడి రామకృష్ణబాబు గారు 10 ఏళ్ల క్రితమే అక్కడ ఇల్లు కట్టించారు, ఇల్లు ఇచ్చారు. మిగతా ప్లేస్ ఏదైతే జీవీఎంసీ స్థలం ఉందో ఆ జీవీఎంసీ స్థలం ఇది పిఠాపురం కాలనీ ఉడా లేఅవుట్, ఇది ఆ స్థలం.
నిన్న వాళ్ళు గొడవ చేసిన స్థలం. ఈ స్థలం జీవీఎంసీదని చెప్పి ఎంక్రోచ్మెంట్లో ఉన్నారని చెప్పి ఇది సర్వే రిపోర్ట్, జీవీఎంసీ టౌన్ సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్. 1.5 కోటి పైగా వాల్యూ చేసేటువంటి ప్రభుత్వ భూమి జీవీఎంసీ కార్యాలయం కట్టాలని, సచివాలయం కట్టాలని, వాళ్ళకి అన్నీ కూడా పూర్తి సదుపాయాలతో అక్కడ హౌసింగ్ ఉందని చెప్పి వాళ్ళకి చెప్పినప్పటికీ కూడా జీవీఎంసీ అధికారులు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అకార్డింగ్ టు ద కోర్ట్ ప్రొసీడింగ్స్ వాళ్ళు ఫాలో అవుతుంటే అక్కడ కూడా మళ్ళీ రాజకీయ కుట్ర చేసి ధర్నాలు చేయించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవి మీకు వాస్తవాలు తెలియజెప్పడానికి, ఎవరిని విమర్శించడానికి కాదు, ఎవరిని తప్పు పట్టడానికి కాదు. అంటే నేను చేస్తున్న పోరాటాలకి గత ప్రభుత్వంలో అక్రమ కేసులు పెట్టింది కాకుండా ఈ ప్రభుత్వంలో కూడా కొంతమంది నాయకులు ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని వీళ్ళందరినీ పాపం వీళ్ళ భవిష్యత్తుని అన్నిటిని కూడా పక్కన పెట్టి నా మీద కార్యక్రమాలు చేయించేటువంటి నీచ సంస్కృతికి కొంతమంది కూటమి నేతలు ఏదైతే పాల్పడుతున్నారో వాళ్ళు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి. పేదలకు ఎప్పుడు అన్యాయం చేయలేదు, పేదలు పొట్టగొట్టలేదు, వాళ్ళు గూడు కొట్టలేదు. ఎప్పుడు కూడా నేను పేదలకు ఇల్లు ఇప్పించడం జరిగింది, వాళ్ళకి సముచిత స్థానం వ్యాపారం చేసుకోవడానికి ఇప్పించడం జరిగింది, అన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ కూడా ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా నేను పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నానో దాన్ని వీళ్ళు అడ్డుకట్టేయడానికో, తప్పుద్రోవ పట్టించడానికో, నా మీద నిందలు నిష్ఠూరాలు వేసి ప్రెస్ మీట్లు పెట్టించడానికో వీళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ ఏది చేసినా కానీ నేను బ్రతికున్నంతకాలం నా పోరాటం ఎప్పుడు కూడా ఆగదు. చిత్తశుద్ధితో పోరాటం చేస్తాం. నేను ఏదైనా అన్యాయంగా అక్రమంగా కనుక వ్యక్తిగత దురుద్దేశంతో కనుక పోరాటం చేస్తే నేను సర్వనాశనం అయిపోతాను నేను. అంతే తప్ప పోరాటం అన్నది ఎప్పుడు కూడా ఆగదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదేశాల మేరకు, ఆయన స్ఫూర్తి మేరకు పనిచేస్తాను. ఒకవేళ పార్టీకి కానీ మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ నా వల్ల కించిత్ చెడ్డ పేరు వస్తుందన్నా నేను వైదొలుగుతానని చెప్పి గత ఏడాది జూన్ 21నే నేను నా రాజీనామా పత్రం కూడా నేను ఇచ్చాను. నేను మా అధినాయకుడికి కార్పొరేటర్ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి. ఒకవేళ నా వల్ల ఏదైనా పార్టీకి కానీ నాయకుడికి కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు వస్తుందనంటే రేపు జరగబోయేటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలకి నేనైతే ఓటింగ్కి దూరం బాయ్కాట్ చేస్తా ఉన్నాను. జనసేనకి సముచిత స్థానం ఇవ్వకపోవడం వల్ల 3 స్థానాలు ఇవ్వాల్సింది ఏదైతే ఇవ్వలేదో రేపు జరగబోయేటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికల ఓటింగ్కి నేను వెళ్ళటం లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.